టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల బాధలు తీరుతాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాలో 2వ రోజున సాగుతున్న రథయాత్రలో బాబు డ్వాక్రా గ్రూప్ సంఘాలతో సమావేశమయ్యారు. రుణాలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం మహిళలతో ముచ్చటించారు. పాస్టర్ దీవెనలు అందుకున్నారు. అదే లోను వడ్డీ రూపాయి పావులా అని అంటున్నారు. రూపాయి పావులకు వడ్డీ అని అన్నారు. ఇస్తలేదు. అంతకుముందు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు పేదల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడమే తమ ముందున్న కర్తవ్యమని పునరుద్ఘాటించారు. సంస్కరణలకు ఎన్నడూ వ్యతిరేకిని కాదని బాబు స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో అపారమైన సంపదను సృష్టిస్తే ఆ సంపదంతా కాంగ్రెస్ దోపిడీకి గురవుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాత్రం 3,500 కోట్లతో సోమశిల బ్యాక్ వాటర్ని ఆయన ఇండస్ట్రీ తరలించడానికి ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అది కూడా సోమశిల ఆ ప్రాంతంలో కాకుండా ఈయన తెచ్చుకోవడానికి. ఇంకో పక్క ఆయన చూస్తే మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలో కాంట్రాక్టులకు లాభం వచ్చే విధంగా 3,500 కోట్ల రూపాయలను టెండర్లు ఇచ్చాడు. అంటే ఒకే కాన్స్టిట్యున్సీలో ఆయన పెట్టుకోవచ్చు, కొంత నీతి నిజాయితీ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా 3,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఎక్కడ చూసినా డబ్బులు పంచుతున్నాడు. చెప్తూనే ఉన్నాం. 8,000 కోట్ల రూపాయలు ఈరోజు పులివెందుల, ముఖ్యంగా ఆయన ఎస్టేట్ ఇడుపులపై ఎస్టేట్లో ఖర్చు పెడుతున్నాడు. ఆ చుట్టుపక్కల 2 యూనివర్సిటీ, ఈరోజు మళ్ళా ఒక యూనివర్సిటీ, 2 యూనివర్సిటీలు, ఎకో పార్కు, రైల్వే లైన్కి 550 కోట్లు ఇవ్వడం, 4 లేన్ 6 లేన్ రోడ్స్ పెట్టడం, గల్ఫ్ కోర్స్ పెట్టడం. ఎవడన్నా ఆడి వేరేవాడు ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటాడే ఒక గల్ఫ్ అంటే ఎవరికైనా తెలుసు అండి. అక్కడ హైదరాబాద్లో ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటే ఫస్ట్ టైం, అది కూడా ఇప్పుడు కూడా రాలా, ఇంకా అది ఎప్పుడో వస్తుంది. అలాంటిది ఇడుపులపాయలో కూడా గల్ఫ్ కావాలి, ఈయన కొడుకు ఆడుకోవడానికి అనుకుంటే ప్రభుత్వ డబ్బులతో ఎంత దారుణం అండి ఇది.